దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. దావీదు చాలా కాలంగా దేవుని వాక్యానికి దూరం అయిపోయాడు. అర్జెంటుగా వెళదాం పదండి. ఎవరున్నారు ఈ రోజున? ఎవరు? ఆ బెదరా, ఈ బెదరుంటే ఏం పోదాంలే. ఇవాళ ఎవరు ఆరాధనలో వాక్యం? పలానోళ్ళ. అబ్బా ఆయనైతే బాగుంటుందబ్బా. చాలామంది ఆయన ఉంటే నేను వెళ్ళను, ఈయనుంటే నేను వెళ్ళను. ఇవాళ ఎవరు పాస్టర్ గారు మనకు ఆరాధనకి? ఆయన. అబ్బా నేను అంటాను, సంఘం అంటే 5 రకాల పరిచర్యలు కావాలి. 5 రకాల పరిచర్య కావాలి. 1 అపోస్తులుల పరిచర్య. 2 అపోస్తులుడు అంటే ప్రేమించేవాళ్ళు, సమస్తాన్ని త్యజించిన వాళ్ళు. ప్రవక్త అంటే సూటిగా హెచ్చరించి గద్దించే వాక్యం కావాలి. సువార్థికుడు. ఒక్కోసారి ఆదివారం ఆరాధనకి కొంతమంది సేవకులు వచ్చినప్పుడు సువార్త పాఠం చెప్తారు. మీరు అనుకుంటారు, ఓరే బాబు మేము 25 ఏళ్ల ముదురులో నాయన 30 సంవత్సరాలుగా ముదురు విశ్వాసులమి, ఇదేంటి మాకు యేసుక్రీస్తు రక్షణ సువార్త చెప్తున్నాడు ఏమిటి అని అనుకుంటావా? కానీ సువార్త కూడా అవసరమే. కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు ఆ రోజున. అండ్ ఉపదేశ క్రమం కావాలి. అలాగే కాపరి ప్రేమించే మనస్సును, అలాగే ఉపదేశ సంఘంలో ఇవన్నీ కావాలి. జీవము గల దేవుని మందిరానికి ప్రజలు ఎందుకు వెళ్ళాలంటే వాక్యం వినాలి. వాక్యం. ఎందుకు వాక్యం? మనల్ని మచ్చ, డాగు, ముడత, కలంకం అట్టిది ఏది లేని మహిమ గల సంఘముగా మనల్ని నిలవబెట్టగలిగిందే దేవుని వాక్యం. అందుకనే ఆదివారం తప్పనిసరిగా దేవుని వాక్యానికి సన్నిధికి వెళ్ళాలి. ప్రభు మాట్లాడతారు. మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుని మందిరానికి వచ్చాకే మీకు ప్రత్యుత్తరం దొరుకుద్ది. చాలామంది చెప్తూ ఉంటారు, ఎన్నో సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలో చాలా విషయాలు మీతో మాట్లాడదామని వచ్చాను. ఆరాధన అయిన తర్వాత చెప్తాను, అరే బాబు పలానా ఫ్యామిలీ ఏదో మాట్లాడాలన్నారు, రమ్మని మాట్లాడదామంటే వాళ్ళు పర్లేదండి వెళ్ళిపోతున్నారు. పర్లేదు కాదురా, వాళ్ళు మాట్లాడతారన్నారు కదా, రండి అంటే అది 2-3 విషయాలు మీతో మాట్లాడదామని వచ్చాం పాస్టర్ గారు. వర్తమానం ద్వారా ప్రభు మాకు ఒక పరిష్కారాన్ని చూపెట్టేశాడు. సో మే హ్యాపీ. మాకొక సమస్యకు పరిష్కారం దొరికింది వాక్యం ద్వారా. చెప్తాను వినండి. ఆసాపు భక్తి కలిగినోడా కాదా? ఆయన గారు ఆరాధన చేయిస్తే ఇక సంఘమంతా ఆత్మీయ అంతరిక్షంలో ఊగిపోయేవాళ్ళు. అంతటి భక్తుడు. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు నేను మత్సరపడిపోయాడు. ఇక అందుకని భక్తిలోకి దిగి వ్యర్థమైపోయాను. నా చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థమైపోయింది. అస్సలు అనవసరం, ఈ భక్తి అనవసరం. ఎదరింటోడు పాయాసం తాగితే నాకు ఆయాసం వచ్చేస్తుంది, పక్కింటోడు ఏసీ ఆన్ చేస్తే నాకు ఇక్కడ బీపీ వచ్చేస్తుంది. ఇదే పని గింజుకులు ఆడుతున్నాడు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు పరిష్కారం ఎందుకు దొరుకుద్ది? చూద్దామా? 73వ కీర్తన 16-17. ఏం తెలుసుకోవాలని? ఎక్కడికి వెళ్ళాడట? నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, వచ్చేసింది క్లారిటీ. నేను అదే అంటున్నాను, మీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మీరు ఆరాధనకు వెళ్ళేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడండి, నా కుటుంబంతో మాట్లాడండి, నా ప్రాణాత్మ దేహాలు మీ వాక్యము ద్వారా ఉల్లసించేటట్లుగా మీరు మాట్లాడండి అని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఆరాధనకు వెళ్ళేటప్పుడు ఏదో యాదృచ్ఛితంగా, ఏదో యథాలాపనగా వెళ్ళిపోకూడదు. ఆరాధనకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభు మాట్లాడాలి నాతో, ప్రభువా మీరు మాట్లాడే మాటలు నా ఆత్మ గ్రహించాలి అని విశ్వాసముతో ముందుకెళ్ళాలి.
అప్పుడే దేవుని మాటలు మీకు అర్థమవుతాయి. మీ ప్రతి సమస్యకి దేవుని వాక్యమే సమాధానం, దేవుని వాక్యమే పరిష్కారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా ఏమున్నాయో. 65వ కీర్తన 4వ వాక్యం. 65వ కీర్తన 4వ వాక్యం. దేవుని మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాం. మేలు కలగాలి అని ఆశపడ్డ వారందరూ ఒకసారి హల్లెలూయా అనండి. తేలు కొట్టాలి అనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మేలు కలగాలి.